అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నేరుగా రాజ్బోడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సోషల్ యాక్టివిస్ట్ అయినా రాజ్బోడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజ్బోడా ఆయన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు వస్తోంది, తీవ్ర చర్చనాంశమైంది, ఆరోపణలు అనేకమైన ఉన్నాయి. రాజ్బోడా గారు, నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుంది. రాజ్బోడా గారు, ఎస్పీ మాట్లాడిన విజువల్ మీరు చూడడం జరిగింది. ఒకటే చెప్పడం జరుగుతోంది, వాళ్ళు ఎక్కడైనా సరే తప్పుగా ఇన్స్టిగేట్ చేసేలా మాట్లాడితే కనుక చర్యలు ఉంటాయంటూ చెబుతూనే ఎవిడెన్సెస్కి సంబంధించి మేము ఇంకా వర్క్ చేస్తున్నాం, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అంటూ. సో ఈ నేపథ్యంలో మీరు చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపాక్ట్ అనేది చూపించడం జరిగింది సోషల్ మీడియాలో. సో మీరు ఇప్పుడు పోలీసులకి సహకరించబోతున్నారా? ఆ ఎవిడెన్సెస్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం జరుగుతోందా పోలీసులతో? పోలీసులు నన్నైతే ఏ పోలీస్ అప్రోచ్ కాలేదు. నేను అడుగుతున్నా, మీరు పోలీసుని అప్రోచ్ అయ్యారా అని చెప్పి? లేదు లేదు. ఎందుకండి? ఎందుకంటే నేను ప్రజలకి మనము ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే అందరం కలిసి పోలీసుల మీద ప్రెషర్ పెడతాం. ఇప్పుడు మనం చెప్పే ఆధారాన్ని బట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే పోలీసులు వాళ్ళ యొక్క ప్రాథమిక రిపోర్ట్లు బయట పెడతారా? సో వాళ్ళ యొక్క ఫోన్ ఫోరెన్సిక్ కానీ, ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్స్ సంబంధించిన వస్తువుల మీద అన్నిటి మీద ఫోరెన్సిక్ రిపోర్ట్లు కానీ, ఆయన శరీరానికి ఏమైంది అనేది తెలియజేసే పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ ఇప్పటివరకు 18 days అయినా ఇంకా బయటకు ఎందుకు రాలేదు? పోలీసులు అనే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బేసిక్ అయితే చేసిన తర్వాత ఈ కేసు ఎక్కడా తేలకపోతే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఫలితం రాకపోతే అప్పుడు ఈ లీడ్స్, టిప్స్, ఇంకోటి ఆధారాలు అవసరం. ఫస్ట్ అయితే వాళ్ళ బేసిక్ రిపోర్ట్స్ అయితే బయట పెట్టండి. ఇప్పటి వరకు అయితే పోలీసులు నాకు తెలిసి 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏమో ఐజీ గారితో వచ్చారు. ఇప్పటి వరకు దాన్ని యాక్సిడెంట్ గా చెప్పే ప్రయత్నం చేసేందుకు తప్ప అంతకు మించి ఇప్పుడు విలేకరులు ఎన్నో ప్రశ్నలు అడిగినారు. సెకండ్ టైం అది హత్య అని అడిగే విధంగా, అంటే దానికి సరైన సమాధానం చెప్తలేరు. మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సమాధానం దాటవేస్తున్నారు. సో కాబట్టి సోషల్ మీడియాని బెదిరియాల్సిన అవసరం ఏముంది? సోషల్ మీడియా అంటే ఏంది? అది ప్రజలందరూ వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళకి యొక్క భావస్వేచ్ఛ ఉంది, చెప్పుకునే హక్కు ఉంది, న్యాయం కావాలని కోరుతున్నారు. అంతే తప్ప వాళ్ళు కొట్టుకుదామని ఎవరు చెప్తలేరు సోషల్ మీడియాలో. రైట్, మీరు అంటే ఇంట్రెస్టింగ్. భావస్వేచ్ఛ ఉంటుంది, కానీ భావస్వేచ్ఛ అనేది ఎక్కడా కూడా ఇతర విషయాలని టచ్ చేయకూడదు. భావస్వేచ్ఛ ఉండొచ్చు, బట్ ఇక్కడ మళ్ళీ ఇష్యూస్ ట్రిగర్ అయ్యేలా అది డైరెక్ట్ అవ్వకూడదు కదా. ఎందుకంటే మీ అనుమానాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఆధారాలతో పోలీసులకు ఇచ్చినప్పుడు ఎస్ నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఇది, నేను అంటున్న మాట ఇది అంటే బిలీవబుల్గా ఉంటుంది. కానీ మీ స్టేట్మెంట్స్ వరకే మాత్రమే ఉన్నాయంటే ఏమంటారు? దాంట్లో మీరు అమెరికాలో టిప్స్ అంటారు, పోలీసు విచారణలో, ఇన్వెస్టిగేషన్ లో ఇండియాలో లీడ్స్ అంటారు. దాంట్లో ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొని దాని ఆధారంగా ఇట్లా కూడా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సాధారణంగా. అంతే తప్ప ఎవరు లీడ్స్ ఇస్తే, టిప్స్ ఇస్తే వాళ్ళనే దోషులుగా శిక్షిస్తాము, మీరు నోరు మూసుకోవాలి అని చెప్పడం అది ధర్మం కాదు. బహుశా దోషి అనే పదం బహుశా తప్పు అవుతుందేమో. ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుగా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ నా ఇన్ఫర్మేషన్ ఇదండి, నాకున్న ఎవిడెన్స్ ఇది, సో దీని మీద ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రయత్నం జరుగుతుందా మీ నుంచి? నేను పబ్లిక్ గా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు నేను లైవ్లలో మాట్లాడినా, ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతున్నా. సో నేను పబ్లిక్ ముందు పెట్టాను. దాని ఆధారంగా అనేక క్రైస్తవ సంఘాల వారు కానీ, అనేక సామాజిక కార్యకర్తలు కానీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెడుతున్నారు, కోర్టుల కేసులు వేస్తున్నారు, కొట్లాడుతున్నారు. మీ అనుమానాలు ఏంటి రాజ్బోడా గారు? ఎందుకు మీకు అనుమానం బలపడింది? అనుమానం కాదు, నాకు అనుమానం అనేది ఇది మనకు ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ పడిపోయిన విధానం కానీ, లేకపోతే ఆ యొక్క వాళ్ళు సీసీ ఫుటేజ్ లో చూపించిన వ్యక్తికి ఆ ప్రవీణ్ బ్రదర్ కున్న వ్యత్యాసాలు ఇంకా అనేకము ఆ యొక్క వేరు మనకి కంపేర్ చేసినప్పుడు అవి ఉన్నాయి. అవి కాకుండా నాకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను నిన్న చెప్పాను, అంతకుముందు చెప్పాను, చాలాసార్లు నేను షేర్ చేశాను. అవును, బట్ ఇంకొకసారి ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీ వీడియో అనేది, అందుకని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక్కసారి రిపీట్ చేయగలరా? తప్పకుండా బ్రదర్, ఎగ్జాక్ట్ అంటే దాన్ని ఒక్క నిమిషం అయితే కరెక్ట్ చెప్పగలుగుతా. నోటి కంటే నేను చెప్పగలుగుతా కానీ, బట్ ఏమంటారు అదే విజయవాడ మెయిన్ గా ఏంటంటే విజయవాడ దాటిన తర్వాత అది కిడ్నాప్ చేసేది అనేది మనకు వచ్చిన సమాచారం.
విజయవాడ తర్వాత విజయవాడలో లేదా విజయవాడ అవుట్స్కట్స్. సో అరౌండ్ 5:36 మధ్యలో విజయవాడలో చేరిన తర్వాత ఎవరో చాలా సార్లు కాల్ చేశారంట అన్న కలుమని. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా అంచనా ప్రకారం అక్కడ అతన్ని గట్టిగా ఒక దెబ్బ కొడితే పడిపోయిండు. అతని యొక్క మొత్తం బ్లడ్ అంతా వెహికల్ కి మొత్తం దాని మీద ఉన్నది బ్లడ్ డ్రాప్స్. సో అక్కడ పడిపోయిన తర్వాత అతన్ని తీసుకొని ఎక్కడికో ఒక వెలుతురున్న ప్రదేశంలోకి తీసుకెళ్లిన తర్వాత 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అతన్ని చంపడం జరిగింది. ఆ యొక్క పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, నోట్లో ఆల్కహాల్ పోసారు, అతని బట్టలు ఇప్పారు, తర్వాత క్షుద్ర పూజలు చేశారు. తీసుకెళ్లిన తర్వాత 3.5 గంటలు అతను బతికే ఉన్నాడు. అతని దగ్గర ఒక గొడ్డలి, వాళ్ళు వాడిన ఆయుధాలు ఒక గొడ్డలి, కత్తులు, రాడ్స్, తర్వాత లైటర్ ఎందుకు వాడినారు అంటే అతని తొడ మీద కాల్చి ఆ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమని చిత్రవద చేసేది అనేది మనకున్న సమాచారం. అట్లనే అతన్ని తొడని గాయపరిచారు. అదేవిధంగా అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ చేశారనేది మనకు వచ్చిన సమాచారం. సో అదే విధంగా సికింద్రాబాద్ లో ఒక స్విఫ్ట్ కారు, 2 ట్రక్కులు రెంట్ చేశారు, 5 లక్షలు రెంట్ తీసుకున్నారు. సో ప్రవీణ్ బ్రదర్ ని ఆ వైట్ స్విఫ్ట్ కార్ లో తీసుకెళ్లారు డెడ్ బాడీని. తర్వాత ఒక ట్రక్ లో ఆ ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని తీసుకెళ్లారు. అంటే మనకు పోలీసులు చూపెట్టిన అవన్నిట్లలో ఆ బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఓకే. సో అట్లనే 6,20,00,000 ప్రవీణ్ బ్రదర్ అకౌంట్ లోకి వెళ్ళి ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ అండ్ జార్ఖండ్ ఈ రాష్ట్రాలకి తరలించబడ్డాయి. 8 నంబర్ ఉన్న అకౌంట్లలో. ఎంత అమౌంట్ అన్నారు? 6,20,00,000. 6,20,00,000 ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది? నాకు తెలియదు. ఇండియాలో గూగుల్ పేనా ఉంటాయి కదా. ఓకే, బట్ అంటే వాటికి కూడా ఈ పాస్వర్డ్స్ అవి ఉంటాయి కదా. పాస్వర్డ్ ఆయనది వాడారు కదా, ఆయన ఆ చిత్రహింస చేసింది అందుకోసమే. సో 6,20,00,000 అంటున్నారు కదా మీరు. అవును. సో ఆ 6,20,00,000 ఒకే అకౌంట్ నుంచి వెళ్ళిందా లేకపోతే డిఫరెంట్ అకౌంట్స్ నుంచి వెళ్ళడం జరిగిందా? ఒకే అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకి. ఒకే అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి. ఎన్ని అకౌంట్స్ కి వెళ్ళాయండి? ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ ఆ యొక్క 7 అయితే ఉన్నారు. 7 అకౌంట్లకు వెళ్ళి ఉంటాయి. 7 అకౌంట్స్ కి. సో ఓకే, 7 సుపారీ గ్యాంగ్, అదే కాంట్రాక్ట్ కిల్లర్స్. సో ఇక్కడ మాస్టర్ మైండ్స్ వచ్చేసి A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అని చెప్తున్నారు. సో అట్లనే అతని మీద విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి లేదా క్షుద్ర పూజలు చేసి చంపారు అనేది మనకు వచ్చిన సమాచారం. రాజ్బోరా గారు, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సాధారణంగా ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే 6,20,00,000 అన్నప్పుడు ఒక గూగుల్ ట్రాన్సాక్షన్ నుంచి పర్ డే లిమిట్ 1 lakh కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది ఒకే అకౌంట్ నుంచి 7 మెంబర్స్కి 6 crores అంటే మీకు డౌట్ రాలేదా? లైక్ ఇది మిస్ఇన్ఫర్మేషన్ అయ్యిండొచ్చు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. సో అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉండొచ్చు కదా. ఓకే, అందుకే అంటున్నాను, అందుకే అడిగాను నేను. ఒక అకౌంట్ నుంచి వెళ్ళిందా లేకపోతే మల్టీ అకౌంట్స్ నుంచి వెళ్ళాయా? ఎందుకంటే వీళ్ళు డిజిటల్ అని నేను చెప్పలేదు. 6.2 crores ట్రాన్స్ఫర్ అని మాత్రమే చెప్పారు. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారనేది ఇక్కడ నాకు చెప్పలేదు. ఒకసారి రిపీట్ చేయగలరా? నాకు ఇక్కడ మళ్ళీ ఇచ్చిన వాయిస్ కట్ అయినది. ఏమంటున్నా అంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పారు తప్ప ఎట్లా ట్రాన్స్ఫర్ అయినది నాకు దే డిడ్ నాట్ మెన్షన్. సో కాబట్టి ఎట్లా హౌ దే ట్రాన్స్ఫర్డ్ అనేది నాకు తెలియదు. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒకసారి నేను కరుణాకర్ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆయన కామెంట్స్ గతంలో చూస్తున్నారు. ఆయన ఇక్కడ చిన్నజీవి స్వామి పేరు ఎత్తడం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం అమిత్ షా పేరు ఎత్తడం జరుగుతోంది, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆయనకు సంబంధించి ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనుకోరు ఇక్కడ? ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు, అదేంటి అజయ్ కుమార్ అనే అతను ఈ ప్రవీణ్ కుమార్ అదే పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు అరెస్ట్ అయ్యాడని చెప్పారు. నాకు తెలిసినంత వరకు అతను
విగ్రహారాధన పాపం. అంటే ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆ మృత్యు సందర్భంలో ఆయన మాట్లాడారు, అక్కడి నుంచి ఆయన స్టార్ట్ అయింది. ముందే మాట్లాడారు కదండి ప్రవీణ్, మరణానికి ముందే మాట్లాడిన వీడియో మీద ఈయన కేసు ఫైల్ చేసినట్టున్నారు. అంటే అజయ్ కుమార్ అరెస్ట్కి ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధం లేదు, ఇది నేను చెప్పదలుచుకుంది. సరే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ రాజ్ బోర్డ్ అనేది మాట్లాడుతున్నాడో ఇతని అకౌంట్కి 5 పాస్టర్ల దగ్గర నుంచి 1,36,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఇతను అమెరికాలో అమ్మాయిలతో బ్రోకరేజం చేస్తూ దొరికిపోతే ఇతను బ్రతకడానికి ఏ దారి లేక ఇప్పుడు లోకల్గా ఇక్కడ 2 స్టేట్స్లో ఎవరైతే పాస్టర్లు మాట్లాడుతున్నారో వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే పోలీసులు నోటీసులు ఇస్తున్నారు, మీరు చెప్తున్న వాటికి ఆధారాలు తీసుకురండి అని చెప్పి నోటీసులు ఇస్తున్నారని చెప్పి ఈ పాస్టర్లు అందరూ ఏం చేశారంటే, నువ్వు ఈ కేసుని ఈ విధంగా జనాల్లో రెచ్చగొట్టే విధంగా నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నీకు నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం నీకు ఇబ్బంది ఉండదు కాబట్టి నువ్వు అక్కడ కూర్చొని నీ నోటికి వచ్చిందల్లా వాగు అని చెప్పి 5 పాస్టర్ల నుండి నాకున్న ఇన్ఫర్మేషను 1,36,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది ఇతని అకౌంట్కి వీళ్ళ వైఫ్ అకౌంట్కి కూడా. కాబట్టి ఈ డబ్బుకి కకృతిపడి వీడు నోటికి వచ్చిందల్లా వాగుతున్నాడు. ఇది ఆరోపణ ఆధారం అండి, నా దగ్గర ఉంది పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. రైట్, రాజుబోడా గారు ఆయన అంటోంది మీకు 5 పాస్టర్లు ఇచ్చి 1,36,00,000 ఆధారం కూడా ఉందంటున్నారు ఆయన. సరే, అది తీసుకొని వాళ్ళ సిబిఐ వీళ్ళ అమిత్ షా దగ్గరనే ఉంటది కదా, రెడ్ నోటీస్ పంపించండి. కరుణాకర్ సుగ్న గారు ఓకే, ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో ఎవరిని పడితే వారిని తిట్టుడు కాదు, దమ్ముంటే నీకు దమ్ముంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని నువ్వు పోలీసుల దగ్గర రారా. నీకు దమ్ముంటే పోలీసుల దగ్గర రారా. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయి. నువ్వు అక్కడ కూర్చుని నోటుకు వచ్చిందల్లా వాగటం కాదు, నీ దగ్గర దమ్ము, నువ్వు ఆధారాలు తీసుకురా, నీ ఆధారాలు తీసుకురా పోలీసుల దగ్గర. నువ్వు అమ్మాయిలు బ్రోకరేజం చేస్తూ దొరికిపోయావు అమెరికాలో అనే విషయం మాకు తెలుసు. నువ్వు అమెరికాలో అమ్మాయిలు బ్రోకరేజం చేస్తూ దొరికిపోతే నీకు బ్రతకడానికి దారి లేక నువ్వు అక్కడ బ్రతకడానికి రూపాయి లేకపోతే పాస్టర్లు నీకు డబ్బులు పంపిస్తే నువ్వు అక్కడ కూర్చుని వాగుతున్నావు అనే విషయం నాకు తెలుసు. ఏమంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడికి ఆధారాలు లేదు, ఇక్కడ నుంచి రాజుగౌడ గారు ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంట. మా దగ్గర అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు 1,36,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఈ పాస్టర్లందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించాలని చెప్పి ఒక పథకం వేశారు. దానిలో భాగంగా నువ్వు అక్కడ కూర్చొని జనాన్ని రెచ్చగొడుతున్నావు. ఏపీ గవర్నమెంట్ మీద మీరు కుట్ర చేశారు. ఈ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాం. సచిన్ బ్రదర్, అట్లాంటి రాజుగౌడ గారు ఒక్క నిమిషం, కరుణాకర్ గారు ఒక్కసారి బహుశా వ్యక్తులకు సంబంధించి వచ్చినప్పుడు వ్యక్తులుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత పర్సన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మత విద్వేషాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ప్రయత్నం చేస్తున్నారు. అదే అక్కడ కూడా అదే చెప్పే ప్రయత్నం. ఇప్పుడు 6,20,00,000 ప్రవీణ్ ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి, గూగుల్ పే, ఫోన్ పే అన్నాడు. అంటే మీరు అడిగిన పాయింట్ మీద ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజుబోడాకి వెళ్తున్నాను. రాజుబోడ గారు ఆయన అడగండి. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ మీరే అడిగారు. ఇంకొకటి పోనీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసాడు అనుకున్నా కూడా కొత్త అకౌంట్ యాడ్ చేసుకుంటే 24 hours వరకు 50,000కి మించి ట్రాన్స్ఫర్ అవ్వవు. అసలు 6,20,00,000 వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అది ఆల్రెడీ మనం క్వశ్చన్ చేయడం జరిగింది, ఆయన సమాధానం ఇచ్చారు. బట్ ఇలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఎక్కడో యుఎస్ లో కూర్చొని మన ఇండియాలో చిచ్చు పెడుతూ పేరు చెప్పండి, ఆయన కరుణాకర్ కాకుండా ఇంకోరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరు చెప్పి. జోసెఫ్ అండి, మన జోసెఫ్. ఈయన అజయ్ బాబు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీరు దయచేసి ఇండియాకు వచ్చి ఇక్కడ ఎవరైతే మీ దగ్గర ప్రూఫ్ ఉందో అది పోలీస్కి ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి, అంతేగాని అక్కడ కూర్చొని ఇండియా మీద దుమ్ము రేపుతూ తెలియలేదు. ఈ సుగుణాకర్ అనడానికి తెలియలేదు. ఇలా పంచ ప్రభాకర్ నోటీసులు పంపించారా? మరి ప్రపంచంలో ఎక్కడున్న నోటీసులు పంపించవచ్చా? కేంద్ర ప్రభుత్వం నీ చేతులు ఉన్నదా? సిబిఐ నీ చేతులు ఉన్నదా? ఎందుకు మాట్లాడుతున్నావు? మోడీ ఎన్నిసార్లు అమెరికాకు వచ్చిండు?
ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చెల్లుతుందా? రాజుబోడ గారు వాళ్ళు నేను ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే అమెరికా పోలీసులు చేతులు న్యాయం కావాలంటే గోడగారు విదేశాలు ఉన్న బెదిరిస్తా అంటే చెల్లదు అట్లా నడవదట్లా ఎల్లకాలం. మీరు ఇండియాకి వచ్చి అది ఈ పరిష్కారం జైల్లో పెడతా నీకు టికెట్ డబ్బులు నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురా. నువ్వు కరుణాకర్ సుగ్రాకి వర్తించదా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకి ఏమని తెలుసా? జోసెఫ్ గారు ఇక్కడ ఎంకరేజ్మెంట్ నిజాన్ని మీరు ఇక్కడ చెప్పండి సార్, ఎవరు వద్దంటారా? సరే ఇప్పుడు ఆయన 6 కోట్లు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. 1 డేలో 6 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతారా అండి? ఈ గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, నెట్ బ్యాంకింగ్లో కానీ కొంచెమైనా సెన్స్ ఉండాలి సార్. సార్ మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా మంచివారు. రాజు గారు పిచ్చి పిచ్చి మాటలు. ఇక్కడ కనకర సుగుణ క్వశ్చన్ రైజ్ చేశారు మీకు. 1,30,00,000 అంశానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో దీని మీద మీరు క్లారిటీ ఇస్తారా? తప్పకుండా బ్రదర్. ఆయనకి ఏ ఆధారం ఉన్నా సరే అది అమెరికా పోలీసులకు కానీ, ఇండియా పోలీసులకు కానీ ఆయన కంప్లైంట్ ఇవ్వండి, నాకు నోటీస్ పంపండి. సింపుల్. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పబ్లిక్ లో చెప్పుకో, ఎవడొద్దంటలేడు. పనికిరాని చెత్తవద్దు, అయితే కంప్లైంట్ లేదంటే సోషల్ మీడియాలో చెప్పుకో. నేను ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, నీ పని చేసుకో, ఎవడొద్దంటలేడు. నువ్వు 9:30 వరకు ఆ శవన్ ప్రవీణ్ బ్రదర్ అని కాదు, అది ఎవరిదో తెలియని టైంలో అంతకంటే ముందే నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాడివి. నువ్వేం చెప్తావు నాకు? ఏంటండి నువ్వు అప్పుడు ఏ రోజు నువ్వు పోస్ట్ పెట్టినావు ప్రవీణ్ బ్రదర్ చచ్చిపోయాడు? ఏ రోజు పెట్టాను చెప్పు? ఏ రోజు పెట్టాను చెప్పు, నువ్వు చెప్పు. నా ఫేస్బుక్ లో చూసుకో, వెళ్ళి నా ఫేస్బుక్ లో ఉంది, వెళ్ళి చూసుకో. తర్వాత డిలీట్ చేసిండు, డిలీట్ చేసిన అందరి దగ్గర ఉన్నాయి అవి. నేను డిలీట్ చేశాను, రుజువు చేస్తావా? నేను అన్ని ఆధారాలు రేపటి నుంచి ఇంకెక్కువ పెడతావు. పెట్టు, నీకన్నా నేను పెడతా కదా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని తెస్తావు. నీ అకౌంట్ కి 1 కోటి. నువ్వు అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి దొరికిపోలేదు. నువ్వు పెట్టుకో, నువ్వు అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి అమెరికా దొరికిపోలేదు. అమెరికా పోలీసు అరెస్ట్ చేయలేదు నిన్ను. ఆధారం పెట్టు. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు అమెరికాలో బ్రోకరేజ్ చేసి దొరికిపోతే, నువ్వు బ్రతకడానికి దారి లేకపోతే పాస్టర్ లో ఇక్కడ నుంచి నీకు ఇప్పుడు ఈ ఇష్యూ అప్పగించి 1,36,00,000 నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. మనకు తెలుసు. 5 పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు 5 పాస్టర్లు చందాలు వేసుకుని నీకు 1,36,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క నిమిషం జోసెఫ్ గారు, నేను రాజుబోడ గారు ఒక్క నిమిషం. మీరు 5 వ్యక్తుల గురించి ఇక్కడ మీరు ప్రస్తావించడం జరుగుతోంది. కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇదే ఇష్యూ వస్తుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? చేయబోతున్నారు. మాకు అనుమానాలండి, ఆయన క్లియర్ చేయమనండి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి చర్చ జరుగుతోంది. రాజుబోడ గారు కూడా అదే క్వశ్చన్ చేయడం జరిగింది. రాజుబోడ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అతను ఒక క్రైమ్ స్టోరీ లేదు, ఒక్క నిమిషం. రాజుబోడ గారు మీరు ఒక ఆరోపణలు లేకపోతే అనుమానం వ్యక్తం చేశారు, దాని మీద మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నాకు అదే క్వశ్చన్ నేను అడిగినప్పుడు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. అనుమానాలు అనే పేరుతో అమిత్ షా అంటున్నాడు, చిన్నజీర స్వామి అంటున్నాడు, ఎంపీల పేర్లు చెప్తున్నాడు. ఈ అనుమానాల పేరుతో వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ పరువుకి భంగం కదా, వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరగదా? ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు? వ్యక్తిగత స్వేచ్ఛతో నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చిన వ్యక్తుల మీద ఆరోపణలు చేసేసి, పోనీ నీకు ఏదన్నా సామాజిక బాధ్యత ఉన్నవాడు అయితే అక్కడ కూర్చొని రెచ్చగొట్టడం కాకుండా నువ్వు ఇండియాకి వస్తే నీ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో చెప్తే, పోనీ నీ ఖర్చులకి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరపున మేము సహాయం తీసుకుంటాం, లేకపోతే మేమే సొంతంగా ఫండ్ రైజ్ చేసైనా సరే నీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాం. నీ దగ్గర ఆధారాలు తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారం ఇప్పుడు చిన్న పాయింట్ అండి. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు. మీరు అమెరికాలో ఒక ప్రశ్న అడిగినండి. ఇప్పుడు ఏం నడుస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు, ఈయన స్పాట్లో లేడు. ఈయనకే ఇక్కడ ఇండియాలో ఉన్న పర్సన్స్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఎవరైతే ఆ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? వీళ్ళు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆధారాలు ఇక్కడ ఎవిడెన్స్ ఇక్కడ ఇచ్చేస్తే కేసు క్లోజ్ అయిపోద్ది కదా, ఎవరు దోషులను పట్టుకుంటారు కదా. ఈయనకి తీసుకెళ్ళి అప్పగించాల్సిన అవసరం ఏంటి? అసలు ఈయన ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? అది ఎక్కడ అసలు లాజికల్గా ఏమన్నా ఉండాలి కదా. ఓకే, అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు తనకు వెళ్ళిందంటే ఆ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుని అనేది ఫస్ట్ క్వశ్చన్ మీది, రైట్? అసలు ఎవరన్నా వ్యక్తులు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నాడు కదా, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అంటున్నా. ఇప్పుడు ఇతను ఏమైనా పాస్టరా లేకపోతే క్రైస్తవ సంఘాలకి ఏమైనా ప్రతినిధి? పోనీ ఈ విషయం మీద ఇక్కడ లోకల్గా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఇతనికంటే ఎక్కువ అరెస్ట్ అయిన అజయ్ కుమార్ ఎక్కువ అరిశాడు, జాన్ బెన్నీ లింగం ఎక్కువ అరిశాడు, లేకపోతే అభినయ్ దర్శన్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతో మంది మాట్లాడే స్పీకర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రమాదం అని క్లియర్గా కనబడుతున్న హత్య అనే విధంగా మాట్లాడే పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లకే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవిడెన్స్లు ఇవ్వచ్చు కదా. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఈయనకి తీసుకెళ్ళి అప్పచెప్తారు ఎవరన్నా? దానివల్ల వాళ్ళు సాధించేది ఏంటి? ఇప్పుడు పోనీ నాకు పలానా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదిగో ఆధారం అని చెప్పి ఈయన బయట పెడుతున్నాడా? నోటికి వచ్చిందల్లా వాగుతున్నాడు. నోటికి వచ్చిందల్లా వాగే క్రమంలో ఏం చేస్తున్నాడు? రెండు మతాల మధ్య గొడవలు పెడుతున్నాడు. ఇప్పుడు చిన్నజీవి స్వామి అన్నాడు, ఆయన హిందుత్వానికి సంబంధించి ఒక స్వామీజీ, అంటే ఈ హత్య హిందువులు చేశారంటున్నాడు, కాసేపు ఏమో క్షుద్ర పూజలు చేశారంటున్నాడు. అసలు మీరు మొత్తం ఇన్సిడెంట్లో ఓవరాల్గా చూస్తే ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ప్రవీణ్కి. లేదు సరే వాళ్ళ పక్కన ఒక మంచి పేరు చెప్పండి. ఆయన పేరు షమి. ఇస్లాం మతానికి అంటే హిందూ మతానికి సంబంధించిన పెద్దలకి అంటగడుతున్నాడు కాబట్టి నేను అసలు జరిగింది వేరే రిలీజియన్ గురించి థ్రెటనింగ్ అని చెప్తున్నా. ఇంకొకటి క్రిస్టియానిటీలోనే ఉన్నటువంటి రంజిత్ తోఫీర్ కూడా పాస్టర్ ప్రవీణ్ని వార్నింగ్ ఇచ్చాడు, తలకాయ తీసుకురామని చెప్పి. వార్నింగ్ ఇచ్చిన పేరు చెప్పండి చాలు. రంజిత్ తోఫీర్ పాస్టర్, ఆయన పేరు పాస్టర్ రంజిత్ తోఫీర్. వీళ్ళు ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వాళ్ళని వదిలేసి ఒకవేళ ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద చేయాల్సింది, వాళ్ళ మీద మాట్లాడాల్సింది పోయి ఏ సంబంధం లేనటువంటి హిందువులకు అంటగట్టి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆరోపణలు ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేస్తే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు పిలిపిస్తున్నారు కాబట్టి స్టేషన్కి. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం నేను ఓచకోతలకు వస్తా అన్నాడు, అతను స్టేషన్కి పిలిపించారు. నేను జనాన్ని చూసి రెచ్చిపోయా, నాకు అంత సీన్ లేదన్నాడు. అలాగే ఎవరెవరైతే హత్య అని చెప్పి బలంగా జనాన్ని మిస్గైడ్ చేశారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించారు, మీరు ఆధారాలు ఇవ్వండి మీరు చెప్తున్నటువంటి ఆరోపణలకి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని పోలీసులు స్టేషన్కి పిలిపించి ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి ఇతను అమెరికాలో కూర్చున్నాడు కాబట్టి అమెరికాలో కూర్చున్న వ్యక్తిని ఇప్పుడు పిలిపించడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు నోటికొచ్చిందల్లా వాగు, వాళ్ళ మీదకు తోచెయ్యి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కుట్ర ఇందులో. అలాగే హిందువుల మీదకి క్రైస్తవులను రెచ్చగొట్టి ఓచకోతలకు వస్తా అన్నారు కదా, ఈ ఓచకోతలు కోసేటటువంటి కొన్ని గ్యాంగుల్ని దింపారు వీళ్ళు, బీహార్ గ్యాంగుల్ని. ఈ గ్యాంగులను క్రైస్తవుల పేరుతో క్రైస్తవుల్లో కలిపేసి మతాల మధ్య చిచ్చు రేపాలి. ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్బోడాకి డబ్బులు సప్లై చేశారో పంపించారో ఈ పాస్టర్లు వెనకాల ఉన్నటువంటి పాస్టర్లు ఇతన్ని అక్కడ ఉండి మాట్లాడించి ఇతని ద్వారా రెండు మతాల మధ్య అంటే క్రైస్తవుల్ని హిందువుల మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి కొన్ని బీహార్ గ్యాంగులు దింపారు. ఇప్పుడు వీళ్ళు ఓచకోతలు కోస్తాన ప్లాన్ ఉత్తినే రాలేదండి, ఆ మాట ఊరినే రాలేదు, ఇది వెనకాల పెద్ద ప్రణాళిక ఉంది. ఈ ఓచకోతలు కొయ్యాలనే ప్రణాళికలో భాగంగా ఈ రాజ్బోడా అనే వ్యక్తికి డబ్బులు పంపించి అక్కడి నుంచి మాట్లాడిస్తున్నారు. ఇది జరుగుతున్న వ్యవహారం. ఓకే రైట్. రాజ్బోడా గారు విన్నారా కరుణాకర్ సుగుణ అన్నది? ఇక్కడ ఆయన క్వశ్చన్స్ ఏంటంటే కనుక నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఉన్న వ్యక్తి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక ఇవ్వాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏముంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఎస్టాబ్లిష్డ్ పాస్టర్స్ లేకపోతే ఆల్రెడీ ప్రవీణ్ పగడాల విషయంలో ఫైట్ చేసిన పాస్టర్స్ ప్రముఖమైన పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే కనుక బాగుంటుంది. అక్కడికి ఉన్న మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. దాంతోపాటు ఒకవేళ ఎవిడెన్స్కి సంబంధించి వాళ్ళు చెప్పుంటే కనుక వాళ్ళకి పోలీసులకు ఇస్తే ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అవుతుంది కదా అనేది రెండో ప్రశ్న. ఈ రెండిటికి మీ దగ్గర ఉన్న సమాధానం? ఫస్ట్ వాళ్ళు నా ఒక్కరికే ఇచ్చిందని ఎక్కడ లేదు కదా, చాలా మందికి షేర్ చేశారు. అందరూ నాలాగా బయటకు వచ్చి చెప్పినరా లేదా, అంత ధైర్యంగా చెప్తారా లేదా అనేది అది వేరే ముచ్చట. ఓకే, సో నేను అందరికి సుపరిచితము. లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సో నాకు చెప్పడం వల్ల ఇది నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ పోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళు షేర్ చేశారు. సో అందులో తప్పేముంది? ఓకే, సో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు బిలీవ్ చేశారా లేకపోతే నమ్మారా లేకపోతే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో చెప్పేశారండి? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక రిలయబుల్ సోర్స్ ద్వారా వచ్చింది. అది నా అంతరాత్మకి కానీ అక్కడ జరిగిన అన్ని ఇన్సిడెంట్లకు కానీ మనకి మోర్ ఇది అక్యురేట్ గా ఉంది అని రిలయబుల్ సోర్స్ ఉంది. కాబట్టి నేనేం ప్రజలకేం చెప్పినా
ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, sorry. దీని మీద నన్ను కంప్లీట్ చేయాలి. దీని మీద సమగ్ర విచారణ చేయమని మనందరం కొట్లాడదాము అని చెప్పిన. అంతకుమించి దిస్ ఇస్ ద ఫైనల్ వర్డిక్ట్ అని ఎవరు చెప్పలే కదా. కానీ మీరు సోషల్ యాక్టివిస్ట్ అన్నారు, సామాజిక బాధ్యత మెండుగా ఉన్న ఎవరైనా మొట్టమొదటిగా చేసే పని సాధారణంగా ఏం కనిపిస్తుంది, ఒక మనిషి మనల్ని కాంటాక్ట్ అయిన తర్వాత బాబు ఇది ఎవిడెన్స్, ఇది ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అట్ ద సేమ్ టైం చాలా సెన్సేషనల్ కేసు కాబట్టి ఈ ఎవిడెన్స్ అనేది ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్పు, పోలీసులకు చెప్పు, లేకపోతే ఇక్కడ మిగతా పాస్టర్స్కి అందించే ప్రయత్నం చేయి, ఈ ఎవిడెన్స్ని ట్యాంపర్ కాకుండా చూడు అనేది మొదటగా చెప్తారు. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళుతుందా చెప్పండి. పోలీసు అధికారులు సిబిఐ ఉన్నది ఎందుకోసం? ఫస్ట్ అయితే బేసిక్ రిపోర్ట్స్ అయితే బయట పెట్టండి బ్రదర్. బేసిక్ రిపోర్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నప్పుడు రిపోర్ట్ బయట పెట్టట్లేదు యాజ్ ఆఫ్ నౌ, వెళ్ళి అలా కలిసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉందనుకున్నప్పుడు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు దయచేసి వీ హావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. ఏది మనం ప్రజలు ఎవిడెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల మీద ఆధారపడి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు. వాళ్ళు సొంతంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లు అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాళ్ళకి సంబంధించిన సీసీటీవీలు ఇవన్నీ పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి ముందైతే బేసిక్ రిపోర్ట్స్ బయట పెట్టినాక ఆ రిపోర్ట్లలో ఎలాంటిది క్లూ రాకపోతే అప్పుడు ప్రజలు ఏదైనా టిప్స్ ఇస్తే దాని మీద ఇంకా డిఫరెంట్. ఇప్పుడు టిప్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి? వెన్ యూ డోంట్ ఫైండ్ ఎనీ సొల్యూషన్ ఫర్ యువర్ ద ఇన్వెస్టిగేషన్, దెన్ యూ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. ఓకే రాజ్బోడా గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ బిగినింగ్ లో ఈ రాజ్బోడా వ్యక్తి ఏదైతే మాట్లాడాడో ఒకసారి అతను మాట్లాడిన మాటలు చూడండి. మీరు ఎందుకు పబ్లిక్ లో ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు, పోలీసులకు ఇవ్వచ్చు కదా అంటే, నేను పబ్లిక్ లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి పోలీసుల మీద ఒత్తిడి పెంచుతున్నాను రైట్ వేలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి నేను పబ్లిక్ లో పెడుతున్నానని చెప్పి మాట్లాడాడు ఫస్ట్ వెర్షన్ రాజ్బోడా గారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం పబ్లిక్ లో మాట్లాడిన దాన్ని బట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయరు, వాళ్ళు చేయాల్సిన పద్ధతులు వాళ్ళు చేసుకుంటారని చెప్తున్నాడు. ఇప్పుడు మాట మార్చి 2 వెర్షన్స్ మార్చి చూడండి ఒకే వీడియోలో. అంటే అతని ఇంటెన్షన్ ఏంటి క్లియర్గా? ఫస్ట్ మీరు ఎందుకు పబ్లిక్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటే దానికి ఏదో ఒక లాజికల్ ఆన్సర్ చెప్పే క్రమంలో నేను పోలీసుల మీద ఒత్తిడి పెంచడానికి అని చెప్పి అటు డైవర్ట్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పోలీసులకి వెళ్ళొచ్చు కదా, ఇందులో మీరు కాలయాపన చేయడానికి కారణం ఏంటి అంటే పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు అనే విధంగా మనం మాట్లాడుతున్నప్పుడు లేదు పోలీసులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చేయరు అంటున్నాడు. పోనీ మరి ఏ ఉపయోగం లేనప్పుడు నువ్వు పబ్లిక్లో పెట్టి జనాలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్ నువ్వు ఏదైతే చెప్పావు దానికే నువ్వు మాట మార్చేసావు, సెకండ్ వెర్షన్కి వచ్చేసావు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు టైం తీసుకుని, ఇప్పుడు ఓన్లీ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేయట్లా, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, ఇంకా కాల్స్ డేటాకు సంబంధించి ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని సమీకరించుకుని అన్నిటిని కూడా క్రోడీకరించుకుని, అలాగే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, ఒక రిలీజియన్ సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ప్రాపర్ వేలో గైడెన్స్ తీసుకుని ఎప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి, లేకపోతే ఉన్న వివరాలను ఎలా నిక్కచ్చిగా చెప్పాలనే విషయాల మీద వాళ్ళు కొంచెం డిలే అవ్వచ్చు, బహుశా నా అభిప్రాయం ఇది. కానీ ఇంకా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇంకా సెన్సిటివ్గా మార్చి, ఇంకా లేనిపోని అనుమానాలు తయారు చేసి, అసలు సంబంధం లేని వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం నుంచి కుట్ర జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వీళ్ళలో ఒక అభద్రతా భావాన్ని పెంచి, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి అమిత్ షా దగ్గర నుంచే మన పాస్టర్లని క్రైస్తవుల్ని చంపే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయంటే, ఈ భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు. కాబట్టి కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్య, బ్రతకడానికి మాకు రైట్స్ లేవా, మాకు వేరే దేశం ఇచ్చేయండి అని చెప్పి. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే కుట్రలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందులో ఎంత పెద్ద కుట్రలు ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించాలి, భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనేటటువంటి కొన్ని శక్తులు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందని చెప్పి గోతికాడి నక్కలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జరిగినట్టు ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదాన్ని ఇలా ఒక హత్యగా, ఈ హిందూ మతం నుంచి పెద్ద మనుషులు దీన్ని ఏదో చేయించినట్లుగా క్రైస్తవుల్లో కొన్ని అనుమానాలు ఆలోచనలు నాటి వాళ్ళని రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి బేభత్సం రక్తపాతం చేసి దేశాన్ని మొక్కలు చేయాలి, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. రకరకాల కారణాలు, రాజకీయ కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా ఇందులో పెద్ద మాఫియా ఉంది. ఇతను ఖచ్చితంగా ఇండియాకి రాగానే అరెస్ట్ చేసి ఇతను ఎవరైతే ఇలా మాట్లాడించారో, ఎవరు వీళ్ళకి డబ్బులు సప్లై చేస్తున్నారో, ఈ కుట్ర వెనకాల ఉన్నటువంటి పెద్ద హస్తాలు ఎవరివి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అతను పాస్పోర్ట్ ఏదైతే అది బ్లాక్ చేసేసి అతను ఇమీడియట్గా ఇండియాకి పిలిపించాలి.
ఇతను కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వీరి వెనకాల ఉన్నటువంటి ఆ కుట్ర అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇతని మీద కాన్సన్ట్రేషన్, ఇతని వీడియోలన్నీ మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ కూడా మేము పోలీసులకు ఇస్తాము. ఇతని వెనకాల ఉన్నటువంటి ఈ విధ్వంసకర శక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలంటే ఫస్ట్ ఇతను ఇండియా పిలిపించాలి, ఇండియాకి రప్పించాలి. ఇతని మీద రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఇవ్వండి సుగుణ గారు, మీరు ఇవ్వకపోతే మీరు దద్దమ్మ సన్నాసి ఎందుకు పనికిరాని వాళ్ళు. నువ్వు చెప్తున్న దానికి ఆధారాలు ఇవ్వకపోతే నువ్వు పోరం పోకోడివి, నువ్వు పనికి మాలిన పోరం పోకోడివి, నువ్వు లుచ్చాగాడివి, నువ్వు మనిషివైతే నువ్వు ఇంట్లో ఆడవాళ్ళ తాచేవాడివి. మీరు అనవసరంగా ఒక పరువుతున్నారండి మీరు. ఇప్పుడు ఒక్కసారి నేను అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్ లో పొగ బాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగలేదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.